ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత దాడులతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్న ప్రధాని. దాయాది సరిహద్దుల్లో యుద్ధం చేస్తే మనం వాళ్ల గుండెపైనే కొట్టామని వెల్లడి. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయాల్సిందేనన్న మోదీ. అణు బెదిరింపులకు భారత్ తలొగ్గబోదని స్పష్టీకరణ. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గించుకోవాలని భారత్ పాక్ నిర్ణయం. కాల్పుల ఘటనలు ఉండరాదని డీజీఎంఓల చర్చల్లో అంగీకారం. సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో కనిపించిన డ్రోన్లు తిప్పికొట్టిన సైన్యం. భారత్ పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపామన్న ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత్. చర్చల్లో వాణిజ్య ప్రస్తావనే రాలేదని స్పష్టీకరణ. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నీరుగార్చేలా వంశీ కుట్ర. సత్యవర్ధన్ను భయపెట్టి వాంగ్మూలం ఇప్పించారని ఛార్జిషీట్లో వెల్లడి. భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్న మంత్రి పొంగులేటి. నిశిత పరిశీలన తరువాతే తిరస్కరణపై నిర్ణయం తీసుకోవాలని సూచన. భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేకే పాకిస్తాన్ చివరికి కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ను భారత్ మట్టి కర్పించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండెపైనే కొట్టగలిగామన్నారు. పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమే ఉండాలని ప్రధాని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల వెన్నుల్లో వణుకు పుట్టించామన్న ప్రధాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి దాడులకైనా భారత్ వెనుకాడదని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందన్న ప్రధాని ప్రతి హృదయం జ్వలించిపోయిందని తెలిపారు. దేశ పౌరులు, అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని గుర్తు చేశారు. భారతీయ మహిళల నుదిటిపై సింధూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటి చెప్పామన్నారు. ఉగ్రదాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో 7వ తేదీ రాత్రి భారత్ చూపించిందని వివరించారు. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికమని పేర్కొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత మిజైళ్లు, డ్రోన్లు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయని చెప్పిన ప్రధాని మోదీ బహవల్పూర్, మురుద్కే లాంటి ఉగ్ర స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి సృష్టించినట్లు వివరించారు. 2.5 దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రతండాలను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టిందన్నారు. భారత దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందన్న ప్రధాని ఎటూ పాలుపోని స్థితిలో భారత్లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగిందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిజైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందని వెల్లడించారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత మిసైళ్లు విధ్వంసం సృష్టించాయన్న ప్రధాని పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని తెలిపారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाए, तो भारत ने भी
उस पर विचार किया। और मैं फिर दोहरा रहा हूं, हमने पाकिस्तान के आतंकी और सैन्य ठिकानों पर अपनी जवाबी कार्रवाई को अभी सिर्फ स्थगित किया है। आने वाले दिनों में हम पाकिस्तान के हर कदम को इस कसौटी पर मापेंगे कि वो क्या रवैया अपनाता है। ऑपरेशन सिंदूर ने आतंक के खिलाफ लड़ाई में एक नई लकीर खींच दी है। पहला, भारत पर आतंकी हमला हुआ तो मुंह तोड़ जवाब दिया जाएगा। పాకిస్తాన్ అణుసామర్థ్య బ్లాక్ మెయిలింగ్ ను సహించేది లేదన్న ప్రధాని అణుశక్తి అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा। न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा। तीसरा, हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे। ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है, जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े। स्टेट स्पॉन्सर्ड टेररिज्म का ये बहुत बड़ा सबूत है। हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए लगातार निर्णायक कदम उठाते रहेंगे। భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమన్నారు. పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని చెప్పిన మోదీ టెర్రరిజం చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవని తేల్చేశారు. पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा। पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा। इसके अलावा शांति का कोई रास्ता नहीं है। भारत का मत एकदम स्पष्ट है। टेरर और टॉक एक साथ नहीं हो सकते। टेरर और ट्रेड एक साथ नहीं चल सकते। और पानी और खून भी एक साथ नहीं बह सकता। मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी। अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी। భారత్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రక్షణ దళాలకు సెల్యూట్ చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిని దృఢ సంకల్పంతో చాలా స్పష్టంగా ప్రపంచం ముందు ఉంచారని బీజేపీ వ్యాఖ్యానించింది. మోదీ నిజమైన రాజనీతిజ్ఞుడని, ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు వారి హద్దులేంటో గుర్తు చేశారని ప్రశంసించింది. ప్రధాని ప్రసంగం దేశ స్ఫూర్తిని చాటడమే కాకుండా మన సైనిక, దౌత్య, నైతిక సామర్థ్యాలను కూడా ప్రతిబింబిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్తాన్ పెరటిలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదం చర్చలు ఒకే వరలో ఇమ్మడవని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టారని అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికగా ప్రపంచానికి భారత శక్తిని తెలిపే స్పష్టమైన సందేశంలా ప్రధాని ప్రసంగం నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని వెంటే ఉన్నాయని, అయితే పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని ప్రదర్శించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇరు దేశాల వివాదాల్లో అమెరికా జోక్యాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, కవ్వింపు చర్యలు ఉండరాదని ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ డీజీఎంఓలు నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు డీజీఎంఓలు సోమవారం హాట్లైన్ ద్వారా చర్చలు సాగించారు. సరిహద్దుల్లో విరోధపూర్వక సైనిక చర్యల నివారణ మార్గాలపై చర్చించారు. అదేవిధంగా సరిహద్దుల్లో మోహరించిన ఇరు దేశాలకు చెందిన సైన్యం తక్షణ కుదింపునకు అంగీకరించారు. ఇరువైపుల నుంచి ఒక్క కాల్పుల ఘటన చోటు చేసుకోరాదని, ఒకరిపై ఒకరు ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగరాదనే అంశాలపై ఇద్దరు అధికారులు చర్చించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సైనిక చర్యలు నిలిపివేతపై అవగాహన కుదిరిన 2 రోజుల తర్వాత హాట్ లైన్ ద్వారా డీజీఎంఓల మధ్య జరిగిన చర్చలు 45 నిమిషాల పాటు సాగాయి. ఈ చర్చలో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన చర్చలు వాయిదా పడి సాయంత్రం 5 గంటలకు జరిగాయి. భారత్ పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గత రాత్రి మరోసారి డ్రోన్లు కనిపించాయి. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సమీపంలో డ్రోన్లు కనిపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి. శకలాల సమీపానికి ఎవరూ వెళ్లవద్దని అప్రమత్తం చేశాయి. జలంధర్లో కొన్ని ప్రాంతాలతో పాటు అమృత్సర్, హోషియాపూర్ జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా బ్లాకౌట్ విధించారు. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయి. పరిమిత సంఖ్యలో వచ్చిన డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా మాతా వైష్ణోదేవి ఆలయం గుహ వద్ద, అక్కడి రైలు మార్గం వెంబడి విద్యుత్ దీపాలను నిలిపివేశారు. ఢిల్లీ, అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానం కొంత దూరం వెళ్లాక తిరిగి వెనక్కి మళ్లించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ దేశంపై సైబర్ దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 1.5 కోట్ల సైబర్ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. వాటిలో కేవలం 150 మాత్రమే విజయవంతమైనట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 22 తర్వాత భారీ స్థాయిలో డిజిటల్ దాడులు పెరిగాయని, భారత వెబ్సైట్లు, పోర్టల్స్ను లక్ష్యంగా చేసుకుని బంగ్లాదేశ్, పశ్చిమాసియా, ఇండోనేషియా హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. హ్యాకర్లు ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారని చెప్పారు. విమానయానం, మున్సిపల్ సిస్టమ్స్, ఎన్నికల సంఘం వెబ్సైట్ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్స్ దాడులు చేశారని పేర్కొన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రభుత్వ వెబ్సైట్లపై సైబర్ దాడులు పూర్తి స్థాయిలో తగ్గలేదని అధికారులు వెల్లడించారు. వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్రం తోసిపుచ్చింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియో విడతల వారీగా మాట్లాడారు. మే 8న జైశంకర్తో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడారు. మే 9న ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ప్రకటన తర్వాత మోదీతో వాన్స్ ఫోన్లో చర్చలు జరిపారు. మే 10న అజిత్ దోవాల్తో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడారు. అయితే జేడీ వాన్స్, రూబియో చర్చల్లో ఎక్కడా వాణిజ్య అంశాలు ప్రస్తావనకు రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల సరిహద్దు గ్రామాలను ఖాళీ చేసి వేరే చోటకు తరలి వెళ్లిన ప్రజలు తిరిగి తమ సొంత నివాసాలకు రావాలని సూచించారు. పాక్ దాడుల కారణంగా ప్రభావితమైన పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని, సరిహద్దు ప్రాంతాల ప్రజలు తిరిగి తమ సొంత ఇళ్లకు చేరాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతల కారణంగా పూంచ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైందని, ఇక్కడ దాదాపు 80 నుంచి 90% వరకు ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేశారని చెప్పారు. వారందరూ తప్పకుండా తిరిగి రావాలని ఒమర్ అబ్దుల్లా కోరారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ అపహరించి దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు తేలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు అధికారి దామోదర్ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులోని బల్లెంవారి వీధి నుంచే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టారని, కులం పేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న రాత్రి హైదరాబాద్లోని మై హోం భుజాలో ఉన్న వంశీ ఇంటికి తీసుకువెళ్లారని, ఆ రాత్రంతా సత్యవర్ధన్ చిత్రహింసలు పెట్టారని, అనంతరం ఆయన్ను కొట్టి రాము, వేల్పూరి వంశీ, ఎం వేణులు ఏపీ 40 BG 5005 నెంబర్ క్రెటా కారులో విశాఖపట్నం తీసుకువెళ్లారని తెలిపారు. పలు చోట్ల ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలే కేసులో కీలక నిందితుల పాత్రను చెబుతున్నాయని కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగం సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాత్ర ప్రమేయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కుంభకోణంపై 2 నెలలుగా ఏపీపీఎస్సీలో అంతర్గతంగా ప్రాథమిక వివరాలు సేకరిస్తున్న తరుణంలో ఆయన అమెరికా వెళ్లడానికి అనుమతి కోరడం, ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏప్రిల్ 22 నుంచే సెలవుల్లో వెళ్లడంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతోనే ఆయన అమెరికాకు వెళ్లారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఆయన ఏ కారణంతో అక్కడికి వెళ్లారో, అనుమతి కోరారనేది పరిశీలిస్తున్నారు. హాయ్లాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనం చేయించకుండానే చేసినట్లుగా మొక్కుబడి తంతుగా నిర్వహించడంలో వెంకట సుబ్బయ్యే కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నిబంధనలను ఉల్లంఘిస్తూ జారీ చేసిన ఆదేశాలన్నింటినీ వెంకట సుబ్బయ్యే అమలు చేయించారని తేల్చారు. ఇటీవల అరెస్టైన క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ తన నేర అంగీకార వాంగ్మూలంలో ఈ కుంభకోణంలో వెంకట సుబ్బయ్య పాత్ర గురించి వెల్లడించారు. ఈ నెల 22 వరకు ఆయనకు సెలవు ఉంది. అప్పటికల్లా వచ్చేస్తే ఆయన విచారించి కుట్రకు సంబంధించిన మూలాలు, వెనుక నుంచి నడిపించిన సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూభారతి చట్టం ప్రయోగాత్మకంగా అమలవుతున్న మండలాల్లో భూ సమస్యలను వేగవంతంగా పరిష్కారం చేయాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూభారతి అమలుపై ములుగు, కామారెడ్డి, ఖమ్మం, నారాయణపేట జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి మార్గం సులువైందన్నారు. రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో వేటినైనా తిరస్కరించాల్సి వస్తే లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. తహసీల్దార్లకు ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించామన్న మంత్రి 4 జిల్లాల పరిధిలో వచ్చిన దరఖాస్తులు, ప్రధాన సమస్యలపై చర్చించి నెలాఖరుకల్లా పరిష్కరించాలని స్పష్టం చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వచ్చిన అందగత్తెలు ఇవాళ నగరంలోని చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. సాయంత్రం చార్మినార్ను సందర్శించి రాత్రికి చౌమహల్లా ప్యాలెస్కు వెళ్లనున్నారు. 109 దేశాల ముద్దుగుమ్మలు తొలుత చార్మినార్ వద్దకు చేరుకుని హెరిటేజ్ వాక్ చేయనున్నారు. అక్కడ ఫోటోలు దిగిన అనంతరం లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులు షాపింగ్ చేస్తారు. గాజుల తయారీని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్లో సంగీత విభావరి ఆస్వాదించి రాత్రి భోజనం చేస్తారు. ఇందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా నగరంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించే ప్రాంతాలను పరిశీలించిన నగర సిపి సివి ఆనంద్ భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమల శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య 617వ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్నమయ్య స్వగ్రామం తాళ్లపాకతో పాటు తిరుపతిలోనూ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 18 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనలతో గోష్ఠీ గానం నిర్వహించారు. ముందుగా టీటీడీ వేద పండితులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆ తర్వాత తాళ్లపాక అన్నమాచార్యుల కళ్యాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ అన్నమాచార్య కీర్తనలు సామాజిక సందేశాన్ని అందించాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనల్లో వర్ణించినటువంటి మహాభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచారుల వారు. అన్నమయ్య సంకీర్తనల్లో శృతులు, స్మృతులు, పురాణ సారాంశాలు, ఆగమాలు అన్నీ కూడా ఆ తాత్పర్యం అంతా ఉంది. ఆ తాత్పర్యం అంతా కూడా దేవదేవుని యొక్క మహత్వానికి ఉన్ముఖంగా సాగుతూ ఉంది. అటువంటి రీతిలో రచింపడినటువంటి ఈ సంకీర్తనలు సామాజికమైనటువంటి సందేశాన్ని కూడా మనకు పుష్కలంగా అందిస్తూ ఉన్నాయి. ప్రజల పరిశీలన, చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలని గుర్తు చేసింది. ప్రజలు, ప్రెస్ ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను అపఖ్యాతి పాలు చేసేలా, కళంకం తెచ్చేలా ప్రచురణలు, వ్యాఖ్యానాలు చేస్తే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయని పేర్కొంది. న్యాయ వ్యవస్థ సహా ఏ వ్యవస్థ అయినా మెరుగుపడేందుకు ఆత్మ పరిశీలన కీలకమని, బలమైన చర్చ జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది. న్యాయస్థానం ముందున్న అంశాలేవి చర్చకు అతీతం కాదని తేల్చి చెప్పింది.
న్యాయ వ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గుర్తు చేసింది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఈ రెండూ ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలని తెలిపింది. వెబ్సైట్ నుంచి ఫలానా వివరాలను తొలగించాలని మీడియా సంస్థలను ఆదేశించే పని కోర్టులది కాదని పేర్కొంది. కోర్టు విచారణకు సంబంధించిన అంశాలపై పేజీలు, చర్చలను వెబ్సైట్ నుంచి 36 గంటల్లో తొలగించాలని వికీపీడియా ఫౌండేషన్ సంస్థను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు 2024 అక్టోబర్ 16న జారీ చేసిన ఉత్తర్వులోని పారా 5ను రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కీలక తీర్పు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టనున్న తిరంగా యాత్ర క్యాంపెయిన్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు సాగనున్న ఈ తిరంగా యాత్ర మే 23 వరకు కొనసాగనుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది. ఈ యాత్రలో కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, సంస్థాగత కార్యకర్తలు పాల్గొనున్నారు. ఈ ప్రచారంలో సమాజంలోని పలువురు ప్రముఖులతో పాటు ప్రజలను సమీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. తిరంగా యాత్ర నిర్వహణపై ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు సమావేశమై తుది కసరత్తు పూర్తి చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 17 నుంచి పునః ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్లో మిగిలిన 17 మ్యాచ్లకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 6 వేదికల్లో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్లో మ్యాచ్లు జరగనున్నాయి. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ షెడ్యూల్ను ఖరారు చేసింది. మే 29న మొదటి క్వాలిఫైయర్, 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. 2 ఆదివారాలు డబుల్ హెడ్డర్ల మ్యాచ్లు ఉంటాయి. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మధ్యలోనే ఆగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను కూడా నిర్వహించనుంది. అయితే మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తారా, లేకపోతే అప్పటికే ఒక ఇన్నింగ్స్ కొనసాగింది దానిని అలాగే కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయలేదు. లీగ్ స్టేజ్లో 13, ప్లే ఆఫ్స్ 3, ఫైనల్ జరగనున్నాయి.